తెలుసో తెలియకో తప్పులు జరిగాయి, పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించాలి అని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కోరారు. ఇక ముందు తప్పులు జరగకుండా చూసుకుంటామన్నారు. డాన్సర్స్ అసోసియేషన్ లో గ్రూపులు కట్టొద్దని జానీ మాస్టర్ విజ్ఞప్తి చేశారు. అందరం సమిష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. తెలుసో తెలియకో తప్పులు జరిగాయి, పెద్ద మనసుతో క్షమించాలి అని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కోరారు. ఇక ముందు తప్పులు జరగకుండా చూసుకుంటామన్నారు. డాన్సర్స్ అసోసియేషన్ లో గ్రూపులు కట్టొద్దని జానీ మాస్టర్ విజ్ఞప్తి చేశారు. అందరం సమిష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇక జానీ మాస్టర్ ప్రముఖ కొరియోగ్రాఫర్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుజన్. విజయ్ చంద్రిక, గత కొన్ని రోజులుగా కూడా డాన్సర్స్ అసోసియేషన్ లో గ్రూప్ వివాదాలు అనేవి ఎక్కువ అవుతూ వచ్చాయి. ప్రధానంగా మనుషుల మధ్య ఈగోలు అనేవి గ్రూప్ వివాదాలుగా మారాయి. ఫర్దర్ గా అసోసియేషన్ మీద ఈ ఎఫెక్ట్ అంతా పడింది. ఏదైతే కొంతమంది సభ్యులు రాజీనామా చేశారో దానికి ఈ ఆదివారం దీని మీద బై ఎలక్షన్ చేయడం జరిగింది. ఆ ఎన్నిక కాపడ్డ సభ్యుల ప్రమాణ స్వీకారంలో జానీ మాస్టర్ తాము చేసిన ఏదైతే మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారమే తాము ఈ బై ఎలక్షన్ పెట్టాము, ఎక్కడి నుంచైనా సరే అందరం కలిసికట్టుగా అసోసియేషన్ కోసం కృషి చేద్దామని చెప్పేసి ఆయన కోరటం జరిగింది. అయితే ఫెడరేషన్ డాన్సర్స్ అసోసియేషన్ కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేసేది లేదు, సహాయ నిరాకరణ అని చెప్పేసి ప్రకటించిన నేపథ్యంలో ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫెడరేషన్ ఏది చెప్తే అది, అంటే అందరం కలిసికట్టుగా వెళ్ళాలి అని చెప్పేసి తమ వైపు నుంచి ఒక ముందడుగు వేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు కోరటం జరిగింది. ఫర్దర్ గా మళ్ళీ దీని మీద ఫెడరేషన్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ డాన్సర్స్ అసోసియేషన్ వివాదం ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దల దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. అందరూ చెప్పేది ఒకటే, ఎలాంటి గొడవలు లేకుండా అందరూ కలిసికట్టుగా వెళ్ళాలి అని చెప్పేసి చిరంజీవి కూడా చెప్పిన మీదట ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది, ఫెడరేషన్ జానీ మాస్టర్ అలాగే సుమలతను కలిసి డాన్సర్స్ అసోసియేషన్ కలుపుకుని పోతుందా అనేది కూడా అప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఓకే.